వినియోగదారులను ఇబ్బంది పడుతున్న విద్యుత్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధిక బిల్లులు వసూలు చేయడమే కాకుండా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, కొత్త మీటర్ కనెక్షన్కు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంపై విద్యుత్ ఏఈ పెంటియా నాయక్ ఫిర్యాదు చేశారు. సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో కాలంగా విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు పెంటియా, ఏఈ ఎలక్ట్రిసిటీ వెల్దుర్తి. ఇప్పుడు ఈరోజు చాలా మంది విలేజెస్ వచ్చి వెల్దుర్తి నుంచి, అందులో భాగంగా వాళ్ళకు కొన్ని చిన్న చిన్న సమస్యలు తొందరగా సాల్వ్ అవుతలేదు అనేది కింద స్థాయి కొద్దిగా సిబ్బంది కొద్దిగా డిలే చేస్తున్నారు అనే ఇష్యూ మీద ఆఫీస్కి వచ్చిందండి. వాళ్ళకు సమాధానంగా నేను వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా వీలైనంత తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని చెప్పేసి చెప్పినాను. వాళ్ళకు తర్వాత ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్గా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వీలైనంత తొందరగా సాల్వ్ చేయాలని చెప్పేసి వాళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వీలైనంత తొందరగా వచ్చిన సమస్య ఉందని తొందరగా సాల్వ్ చేపిస్తానని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాను. మీరు ఇంతమంది వచ్చిండ్రు, నేను ఒక్కరి ఆన్సర్ చెప్తున్నా. ఆన్సర్ చెప్తే క్వశ్చన్ జెన్యూన్ ఉంటే దానికి ఆన్సర్ చెప్తాను. నేను ఏమంటా అంటే, నేను నాకు పంచాయతీ కాదు, ఆన్సరబుల్ గా ప్రతి దానికి ఆన్సరబుల్. మీరు యొక్క క్వశ్చన్ వేసినారు యాజ్ ఎ రిపోర్టర్ గా ఇంతసేపు వీడికి వచ్చి మీరు కూడా రికార్డ్ చేసుకోండి. ఇంతసేపు నేను చేసినా కానీ ప్రాబ్లమ్స్ యువర్ అన్ఫిట్ ఏ అని చెప్పేసి రాసి నేను వెళ్ళిపోతాను. సమస్య రాలేదు. ఏమంటున్నానే మీరు ఇంతమంది ఒకటేసారి వచ్చిర్రు సమస్య అట్లా ఎంతమందికి సమాధానం చెప్పాలి? 10 మంది కాదు, 20 మంది తీసుకొని కలెక్టరేట్ 10 మంది కాదు 20 మంది పోయి ప్రజావాణిలో పెడతాం కలెక్టరేట్ లా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, మండల్ బాస్ నువ్వు ఎంత సమాధానం చెప్పావు? అవును సార్, అందరి ప్రాబ్లంతో వచ్చినాం, మేము ఉట్టిగా టైం పాస్ వచ్చినా మరి చెప్పాలి. మంచిగా స్టాప్ కరెక్ట్ లేదు. పైసలు తీసుకొని ఎందుకు సార్? డొమెస్టిక్ మీటర్ కు 3800 వసూలు చేస్తారు, 3 ఫేజ్ మీటర్ కు 30,000 రూపాయలు వసూలు చేస్తారు, 10,000 రూపాయలు డిడి, 20,000 రూపాయలు ఎక్స్ట్రా. నువ్వు చెప్పినావా సార్? వాళ్ళే చెప్తారు ఇవ్వని, మీరు చెప్పలేదు సార్, వాళ్ళే చెప్తారు ఇవ్వని. కరెంటు లేకపోతే డబ్బులు ఉన్నందుకే ఎమ్మటి అవుతుంది పని. 2 రోజులు డబుల్ బెడ్రూమ్లలో వండబెట్టింది సార్ చీకట్లా. రైతులు చేసే పని కదా. ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకొచ్చి జీతం ఇచ్చుకుని చేపిస్తే ఇట్లా పట్ట అయిపోతుంది. అవును సార్, మీరు చేస్తున్న వాళ్ళు చేస్తలేదు. డబ్బులు అప్లై చేస్తారు కదా మీతో ఈరోజు వెల్దుర్తి గ్రామంలో విద్యుత్ సమస్యల గురించి కరెంటు సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఏఈ గారిని అడగడం జరిగింది. వెల్దుర్తి గ్రామంలో అవినీతిగా బిల్లు వసూలు చేయడం, బిల్లు కొట్టడం, ఎక్స్ట్రా ఛార్జీలు వేయడం, వీటిపై విచారణ జరపడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడున్న సిబ్బంది లోకల్ గ్రౌండ్ వరకు ఏ మాత్రం అసలు రెస్పాండ్ కరెక్ట్ అవ్వరు, అసలు ఎలాంటి రెస్పాండ్ ఇయ్యరు. కాబట్టి ఏఈ సార్ గారికి ఇప్పుడు దృష్టికి తేవడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో కరెంటు మీటర్లకు, కొత్త మీటర్లకు ఆన్లైన్ ఛార్జెస్ తక్కువ ఉంటే వీళ్ళు ఎక్కువ వసూలు చేయడం జరిగింది. అందు గురించి ఈరోజు ఏఈ సార్ దగ్గరికి రావడం జరిగింది, ఏఈ సార్ దృష్టికి ఇవ్వడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి యువత అందరం కలిసి ఇక్కడ సబ్స్టేషన్ రావడం జరిగింది. అందులో భాగంగా ఏఈ సార్ గారు కూడా ఆ సిబ్బందితో కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించడం జరిగింది.